నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. విజయవాడ వరదల్లో తీవ్రమైన ముంపునకు గురైన ప్రాంతాల్లో సింగ్ నగర్ ఒకటి. అయితే ఇక్కడి ప్రజలను ఆదుకోవటం కోసం సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు అతన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశంలో ఏ సీఎం చేయని విధంగా తమ సింగ్ నగర్ ప్రజలను కాపాడటం కోసం చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారని కితాబిచ్చాడు. అంతేకాదు, ప్రభుత్వం తమ కోసం ఏం చేస్తుందో ప్రపంచానికి తెలియాలి అంటూ 2 వీలర్పై కూర్చొని ఒక వీడియో రికార్డ్ చేశాడు. దారి పొడవునా నిలిచి ఉన్న వరద సహాయక చర్యలకు సంబంధించిన ఏర్పాట్లు, ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలు, మొబైల్ టాయిలెట్స్, భద్రత కోసం వచ్చిన పోలీసు బృందాలు, ఇలా మొత్తం రికార్డ్ చేస్తూ తన మాటల్లోనే వివరించాడు. చంద్రబాబుకి చేతులెత్తి మొక్కుతున్నానని, ఆయన చేసిన దానికి కృతజ్ఞత తెలపటానికే ఈ వీడియో తీస్తున్నానని కూడా చెప్పాడు. చంద్రబాబు పనితీరును ప్రశంసిస్తూ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. సింగ్ నగర్ అభిమాని ఏమన్నాడో ఒక్కసారి మీరు కూడా వినేయండి. ఇదిగోండి, ఇప్పటికి ఒక 8 బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి. ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి. ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజిన్లు నీళ్లు కడిగి పెట్టడానికి. అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రంతా. ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి. హృదయ స్పందనతో చెప్తున్నా, నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు, నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు. నా సింగ్ నగర్ కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని, ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు. నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాంజలి మాత్రమే ఈ వీడియో. అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా. మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ప్రభుత్వం చేస్తోంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడో సొంతంగా తెచ్చుకున్నాడో ఇవన్నీ చూడాలి మీరు. ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని తొక్కిసలాటకుండా పని. మరి ఐడియా ఇది మిత్రులారా, ఇది ప్రభుత్వం చేస్తోంది. ఇది నాకు స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్న వీడియో. ఎక్కడెక్కడ ఎవరు టీవీ నేను గాని మరోళ్ళు గాని ఎవరు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.